హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం పెసరకట్టు చేసుకుందాము. పెసరపప్పు నీట్గా 2 సార్లు వాష్ చేసుకొని నీళ్లు పోసుకొని సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. పెసరపప్పు ఉడికిపోయింది. పసుపు, సాల్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం వాటర్ వేసుకోవాలి. చిక్కగా ఉన్నాయి కదా, చల్లారేటప్పుడు మళ్ళీ చిక్క పడతాయి, అందుకని వాటర్ పోసుకోవాలి. కొంచెం 1 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అన్నీ వేసుకోవాలి. వెల్లుల్లి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎక్కువే వేసుకోవాలి. తాలింపు వేసేసుకోవాలి. కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు నిమ్మరసం వేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం.